ఈ ఆదివారము ఆరాధనకు సహాయకరంగా మనము యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 35వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దామంటే 35, 36. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మనము ఈ లోకంలో చూస్తే మామూలుగా చాలామందికి రకరకాల పేర్లతో బిరుదులతో పిలిపించుకోవడం ఇష్టం కదండి. ఉదాహరణకి డాక్టర్ సోన్ సోని కానీ, లేకపోతే డాక్టర్ అని చెప్పిన తర్వాత వాళ్ళ నేమ్స్ తర్వాత ఎంబీబీఎస్, ఓకే, ఎండి, పిహెచ్డి అలా ఉంటాయి. లేదా క్రైస్తవ ప్రపంచంలో అయితే కొంతమంది సేవకులు రైట్ రెవరెండ్ అని పిలిపించుకోవడం ఎక్కువ ఇష్టం. తండ్రి గారని కొంతమంది పిలిపించుకోవాలని ఇష్టపడతారు. కానీ మన యేసయ్యను గమనించినట్లయితే ఆయనకున్నటువంటి పేర్లు అన్నీ ప్రత్యేకమైనటువంటివి కదా, అవన్నీ యూనిక్ కదండి. యోహాను యేసయ్యను చూసి ఏమంటున్నాడు? ఆయనకైనా గొప్ప బిరుదు ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? దేవుని గొర్రెపిల్ల. అది చూడ్డానికి చాలా సాదాసీదగా ఉంది, కానీ అందులో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉందండి. ఎంతో ప్రత్యేకమైనటువంటి పేరు అది, దేవుని గొర్రెపిల్ల కదా. అలాగే అంటే కొన్ని చూస్తే యేసుప్రభు కొన్నటువంటి పేర్లు గమనించినట్లయితే రకరకాల అంటే ప్రత్యేకమైన పేర్లు. ఉదాహరణకి పాపుల స్నేహితుడు అని కదా, యూదా గోత్రపు సింహం అని, కనికర సంపన్నుడు అని కదా, హీఈస్ వెరీ రిచ్ ఇన్ మర్సీస్ అండ్ లవ్. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉంటాయి యేసయ్యకి. అలాంటి ప్రత్యేకమైన పేర్లలో ఇది ఒకటి. యేసయ్యకి ఇచ్చినటువంటి పేరేంటి? దేవుని గొర్రెపిల్ల కదా. అలాగే ఈ మామూలుగా గొర్రెపిల్ల ఏం చేస్తుందండి అంటే ఇశ్రాయేలుల కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం చూసినట్లయితే అప్పుడు ఏం చేస్తారు? అది ఎందుకు గొర్రెపిల్ల ప్రస్తావన వచ్చింది ఇక్కడ? పాప పరిహారార్థ బలిగా వాడేవాళ్ళు కదా. ఇశ్రాయేలులలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒక గొర్రెపిల్లని తీసుకురావాలి కదా. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలి? మచ్చలేనిది, ఆరోగ్యకరమైనది, నిష్కళంకమైనది కదా, నిర్దోషమైనది. ఓకే, ఇట్ షుడ్ బి స్పాట్లెస్, వితౌట్ బ్లెమిష్. అది మాత్రమే మనము ఆ పాపం చేసినటువంటి వ్యక్తి యాజకుడి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన ఏం చేసేవాడు? గొర్రెపిల్ల ఏదైతే బలిగా అర్పించేటువంటి గొర్రెపిల్ల ఉంటుందో దాని తల మీద చేతులుంచి ఆ వ్యక్తి యొక్క పాపాలన్నింటినీ దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత దాన్ని బలి ఇచ్చేవారు కదా. అందుకు గొర్రెపిల్లని వాడేవాళ్ళు. అయితే దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? వాటికి ఉన్నటువంటి లిమిటేషన్స్ అంటే ఆ గొర్రెపిల్ల గురించి కానీ లేకపోతే ఆ ప్రక్రియ అంతటిలో ఉన్నటువంటి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, వాళ్ళు మళ్ళీ పాపం చేశారనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? ది సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు డూ ది సేమ్ థింగ్ కదా, మళ్ళీ అదే పని చేయాల్సి ఉంటుంది. కానీ మన యేసయ్యను చూసినట్లయితే ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు అది ఒక్కసారే జరిగింది. అది మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని లేదు కదా. ఆయన గురించి కూడా ఇంకొకసారి మనం చూద్దాము. దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమయ్యి ఆయనను తన కాబోయే భార్యను మేరీని విడనాడాలని అనుకున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఆయనకి ఏం చెప్పాడు? మత్తయి 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. ఆయన ఏం చెప్తారంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏమని పేరు పెడతారు? యేసు. యేసు అనే మాటకి అర్థం ఏంటి? రక్షకుడు, సేవియర్ కదా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, యోహాను ఏం చెప్తున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గబ్రియల్ దూత యోసేపుతో ఏమంటున్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. తర్వాత ఇంకొకసారి 1వ యోహాను 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 1వ యోహాను పేజ్ నెంబర్ 222 అండి తెలుగులో. ఇది పేజ్ నెంబర్ 222 తెలుగులో. 1వ యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేదియూ లేదు. ఆయన ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపములను తీసివేయడానికి. చాలామందికి ఉన్నటువంటి ఒపీనియన్ లేదా అభిప్రాయం ఏంటంటే, ఆయన మనకు ఈ లోకానికి వచ్చింది ఐశ్వర్యం ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి, మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి అతి పెద్ద శత్రువు పాపము. ఆ పాపమును మనిషి జయించలేడు. అందుకనే ఒక సుప్రీం పవర్ కావాలి.
ఆయనే యేసయ్య. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? పాపములను తీసివేయడానికి వచ్చాడు కదా! దేవుని దూత ప్రత్యక్షమై ఏమంటున్నాడు? మనుషులను తన ప్రజల వారి పాపం నుంచి ఆయనే విడిపిస్తాడు కదా! యోహాను సువార్తలో కూడా యోహాను ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒకసారి కాదు 2 సార్లు చూసి చెప్తున్నాడు. యేసయ్య అలా నడుచుకుంటూ పోతున్నాడు. ఆయనను చూస్తుంటే ఈయనకు యేసయ్యలో ఎవరు కనపడుతున్నారు? ఒక దేవుని గొర్రెపిల్ల కనపడతాంది కదా! యేసయ్య నడుచుకుంటూ పోతుంటే ఆయనను చూస్తుంటే ఆయనకు ఒక గొర్రెపిల్ల కనపడుతుంది. లోక పాపమునంతటిని ఆయన మీద వేసుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ యోహాను సువార్త మొదటి యోహాను 3వ అధ్యాయంలో కూడా అదే మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మన యొక్క పాపాలను తీసివేయడం కోసము. కదండీ! ఎంత గొప్ప విషయం అండి. ఆహ్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికున్నటువంటి కొన్ని హ్మ్. ఒక్క నిమిషం అండి. ఆహ్, సాధారణ గొర్రెపిల్లకు, తర్వాత దేవుని ప్రత్యేకమైన గొర్రెపిల్లకు ఉన్న తేడాను ఒకసారి చూద్దామండి. నేను ఒక టేబుల్ ఇచ్చాను. ఏవిటి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దే కెన్ ప్రొజెక్ట్ ఇట్. సాధారణ గొర్రెపిల్లకు, తర్వాత దేవుని గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మనుషులు పాపం చేసినప్పుడు గొర్రెపిల్లని ఎవరు తీసుకురావాలి పాప పరిహారార్థం కోసం? మనిషే తీసుకురావాలి. దానికి ఆధారం ఎవరు అంటే మనిషి. ఓకే. మనిషే తీసుకొనొచ్చి అర్పణగా అర్పించాలి. అయితే ఇక్కడ మనం చూస్తుంటే దేవుని గొర్రెపిల్ల ఎవరి ద్వారా పంపబడిందంటే, సాక్షాత్తు దేవుని ద్వారా పంపబడింది. అది స్వయంగా దేవుని చేత పంపబడినటువంటి గొర్రెపిల్ల. ఓకే. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలి అంటే, మనుషులు తీసుకొచ్చేటప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అది నిష్కళంకంగా, నిర్దోషంగా, మచ్చలేనిదిగా ఉండాలి. కానీ యేసయ్య అయితే హి ఈస్ పర్ఫెక్ట్ కదా! ఆయన పాపరహితుడు. ఓకే. పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. కనుకనే యేసయ్య తన దేహాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. ఒకవేళ మనుషులు అర్పించేటువంటి గొర్రెపిల్లలో ఏదైనా దోషం ఉందనుకోండి, ఏమవుతది? ఏమవుతది? ఆ పాపానికి పరిహారం జరగదు. పాప క్షమాపణ ఉండదు. ప్రాయశ్చిత్తం జరగదు ఆ పాపానికి. ఓకే. అతను మళ్ళీ వెనక్కి వెళ్లి జాగ్రత్తగా తీసుకురావాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరన్నా బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు జనరల్‌గా మనం ఉట్టి చేతులతో వెళ్ళం గదా! ఎలా వెళ్తాం? కొన్ని పళ్ళు, ఫ్రూట్స్ అవి తీసుకెళ్తాం గదా! తీసుకెళ్ళినప్పుడు మంచియి తీసుకెళ్తామా? కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి తీసుకుపోతామా? పోము గదా! అలాంటిది మనము సాక్షాత్తు దేవునికి పాప పరిహారార్థ బలిగా అర్పించేటప్పుడు గొర్రెపిల్ల ఎలా ఉండాలి? నిష్కళంకంగా ఉండాలి. కదండీ! అలా లేకపోతే అది అంగీకరింపబడదు. కానీ యేసయ్య తన శరీరాన్నే బలి పశువుగా అర్పించుకున్నాడు. అది నిర్దోషమైనటువంటిది, పాపరహితమైనది, పరిశుద్ధమైనటువంటిది. ఓకే. దాన్ని ఈ బలి అర్పించేటప్పుడు ఉద్దేశ్యం ఏంటంటే, వ్యక్తిగత పాపాల కోసం. ఎవరైతే పాపం చేస్తారో వారు మాత్రమే గొర్రెపిల్ల తీసుకొచ్చి బలి అర్పించాలి. కానీ యేసయ్య తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు అది ఏ ఒక్కరి కోసమో కాదండి. సకల లోక మానవాళి కోసము. ఈ భూమి మీద ఎంతమందైతే ఆయన పాపక్షమాపణ కిందకి వస్తారో వారికందరికీ కూడా ఇది అప్లై అవుతది. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీవన్ హూ వుడ్ లైక్ టు కమ్ అండర్ ది సాల్వేషన్ ఆఫ్ జీసస్ కదా! తర్వాత ఇది ఎంత తరచుగా బలి అర్పిస్తూ ఉండాలి? ఈ మనుషులు ఏందంటే పాపం చేసిన ప్రతిసారి అది చేస్తూ ఉండాలి. కానీ ఇది యేసయ్య విషయంలో అయితే ఏందంటే ఆయన ఒక్కసారే మనందరి కోసము సదాకాలం ఉండడం కోసం తనను తాను బలి పశువుగా అర్పించుకున్నాడు. అయితే బలి పశువును బలి అర్పించిన తర్వాత దాని ప్రభావం ఎంతకాలం ఉంటది అంటే అది కొంతకాలం వరకే ఉంటది. దాని పాపక్షమాపణ అది లిమిటెడ్, పరిమితం. ఆ పాపాలు గుర్తుంచుకోబడతాయి. పదే పదే జ్ఞాపకం చేసుకోబడతాయి. లేదా ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ బలి అర్పించాల్సొస్తది. అయితే యేసుప్రభు విషయంలో ఏమవుతుందంటే ఆయన పాపాలు క్షమించినప్పుడు అది పరిపూర్ణంగా, సంపూర్ణంగా క్షమించబడతాయి. యేసయ్య మనం బైబిల్‌లో చాలా సార్లు చూసినట్లయితే నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలన్నీ తీసివేస్తున్నా వాటిని ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సొస్తది మన పాపాలని బట్టి పదే పదే. తర్వాత అది దాని వ్యయం ఎంత అని పరిశీలించినట్లయితే ఇట్లా బలి అర్పిస్తా పాపం చేసిన ప్రతిసారి బలి అర్పిస్తూ పోవాలంటే అది చాలా ఖరీదైనటువంటిది. దాని వెల మనం చెల్లించలేము. కానీ యేసయ్య ఏం చేశాడంటే తన కృపచేత, ఓకే, కేవలం కృపచేత ప్రేమతో మనకది ఉచితంగా ఇవ్వబడింది. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి తనను తాను బలి పశువుగా అర్పించుకున్నాడు. మనం ఆ పాపాన్ని జయించలేమని, పాపం నుంచి బయటపడలేమని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకు బదులుగా మరణించాడు. మన పాపాలన్నీ తీసివేశాడు. మన మీద నుంచి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తీసేశాడండి ఆయన. లేకపోతే ఏమైతంటే మనం ఎవ్రీ ఇయర్ మనం ఇలాగే సాక్రిఫైస్ చేస్తూ ఉండాల్సి ఉండేది. ఎంత గొప్ప దేవుడండి. ఈ గొప్ప దేవుడిని మనం స్తుతించి ఆరాధిద్దామా ఈ సమయంలో?